నీ పేరు నెంబర్ బాబు కిరణ్ రాసుకో. కమర్షియల్ పక్క 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 కన్ను పెట్టుకుంటా వీడియో అంటే లాగుతుంది. బాగు చేశారండి. సార్ కరెంట్ పోల్ కూడా ఎంతమంది పని చేస్తారు? మిషన్ ఇద్దరం చేస్తాం. ఎన్ని మిషన్లు ఉన్నాయి నీకు? 2 మిషన్లు. ఆ మిషన్ ఎంత ఉంటుంది? ఒకటి ఉరి మీదే లేదు కాలం లేదు. ఉరి కనపడుతుంది, చెవులు కనపడతాయి. చెరువు కలిగిన డబ్బులు దిగితే రేపు రండి, రేపు కనపడితే మొత్తం అసలుగా పైన కాదండి. రేపైతే బాగా కనపడుతుండ సార్. పైన అంతా ముందు ఇప్పుడు వస్తుందండి. అసలు మాలాగూడెం కాని చూద్దండి. ఇటు 9 వరకు కాని చూద్దాం. నీరంతా పుడిసారేసారండి అక్కడ. కొన్ని ఇళ్లలో నీళ్ళంతా వాళ్ళు కూడా లేపుకుంటారు. ఒకళ్ళు మాట్లాడే ఉన్నాయి సార్. ఉన్నానే సార్ 70 ఇళ్ళు దాకా ఉంటుంది సార్. 70 ఇళ్ళలో నుండి పోసుకుంటారు లోపల. లేదు మన పని మనం పంచాయతీ పని చేస్తాం. పంచాయతీ పని చేస్తాం. చేసిన తర్వాత ఒకటి అయితే లేపుకుంటాం సార్. లేపుకునే ప్రాబ్లం లేదు. గ్రావెల్ పోసి పైన 3 అంగుళాలు మనం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రస్తుతానికి సమస్య తీరుస్తుంది. మీరు ఏగా రాజుగారికి 3-4 సార్లు చెప్పు. తర్వాత అందరు మాడితే మాట్లాడలేము సార్. ఒక పని చేయండి, మీరు డస్ట్ అయితే ముందు తోలిచ్చేయండి. ఎప్పుడు తోలించగలరు? 2 రోజులు వర్షం తగ్గానే చూపిస్తారా? ఎదురు ఉన్నాయా? గన్నవరం నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మార్నింగ్ నుంచి పెన్షన్లు ఎత్తాక పెదవపల్లిప్పటి నుంచి కాన్స్టిట్యూన్సీ పెరుగుతుంటే ముస్తాబాద్ గ్రామం కానీ, సోరంపల్లి ఎస్టీ కాలనీ కానీ, బిఎన్పురం కాలనీ కానీ, గన్నవరం సాలిపేట కానీ, చెంచుల కాలనీ కానీ, ఏ కాలనీలైనా డ్రైనేజీలు బాగోపోవటం వల్ల, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, అసలు లేకపోవడం వల్ల ఇళ్ళు నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి, నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. గన్నవరం ఎంఆర్ఓ గారు, గన్నవరం ఎండీ గారు అందరూ వచ్చారు, అధికారులు. అక్కడ గన్నవరంలో హై స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అలాగే రోడ్ల పక్కన అనాథలుగా ఉండేవాళ్ళు, ఈ బెగ్గర్స్ ఇలా ఎవరున్నా ఆమె కూడా అర్జెంటుగా అందరినీ తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేయమన్నా. చెంచుల కాలనీ వాళ్ళు కొంతమంది పునరావాస కేంద్రానికి వెళ్తానన్నారు. మిగతా అన్ని చోట్ల భోజనం ఏర్పాటు చేయమన్నా. ఇక్కడ బాపులపాడు వస్తే ఈ ఏరియాలోనే పరిస్థితి బాగాలేదు. ఇక్కడ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పారు, ఆయన భోజనాలు ఏర్పాటు చేస్తారు. రాబోయే కాలంలో ఒక 15 రోజుల లోపు ఈ గొంతులన్నిటికీ మెరకదోల కార్యక్రమం చెప్పారు, చేస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగుతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్షాలు, ఈ ఇబ్బంది తొలగిపోయే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏ పదవుల్లో ఉన్నా, ఏ స్థాయి పదవుల్లో ఉన్నా ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యల పరిష్కృతికి మీరందరూ పనిచేయాల్సిందిగా మేము అందరినీ మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.